హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఉదయాన్నే లేచి పనులన్నీ చేసి ఇంకా పూజ కూడా పూర్తయిపోయిందండి. పిల్లలకైతే వంట కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా బాక్స్లో కూడా కట్టేశాను. పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు. ఇంకా మా అమ్మాయి షూ తీసుకుంటుంది. ఈరోజైతే మా ఆయన లేడు కాబట్టి నేనే బస్ దగ్గర పంపించి రావాలి. ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నిన్నైతే వర్షం పడలేదు, మళ్ళీ ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయింది వర్షము. పిల్లలైతే రెడీ అయిపోయారు. పిల్లలని అయితే తీసుకెళ్ళాలి ఇప్పుడు. వచ్చేసి 8 అయిపోయిందండి. పిల్లలని అయితే తీసుకెళ్తున్నా. వర్షం స్టార్ట్ అయిందండి. వర్షం స్టార్ట్ అయింది. నేను కూడా వెళ్తుంది చూడండి. బ్రిడ్జి కిందికి అయితే పోవాలి. పిల్లలను తీసుకొని బస్ ఎక్కించేసి రావాలి. చూడండి ఫ్రెండ్స్, నేను బ్రిడ్జి కిందికి అయితే పిల్లలని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి బస్ ఎక్కించి రావాలి. చూడండి ట్రైన్ కూడా వెళ్తుంది. బస్ అయితే ఇక్కడనే వస్తుందండి. పిల్లల బస్ అయితే వచ్చేసిందండి, వెళ్తుంది. అయితే తిరిగి ఇంటికైతే వెళ్తున్నాం. ఇంటికైతే వచ్చేసినండి. చాయ్ వేసి అయితే కడిగించానండి. కరెంట్ అయితే పోయింది, అందుకే చీకటి ఉంది. బట్టలు అయితే ఉండాలండి. పిల్లలు వేసుకునే డ్రెస్సులు అవి ఉన్నాయండి. ఇప్పుడైతే బట్టలు అయితే పిండి ఆరేసానండి. అండి ఈవినింగ్ అండి. ఇంకా పిల్లలు అయితే ఇందాకనే వచ్చారు, ఇంకా చదువుకుంటున్నారు. టైం వచ్చేసి 5 అవుతుందండి. పిల్లలకైతే స్నాక్స్ ఏమైనా చెయ్యి మమ్మీ అని చెప్పారు. నేనైతే పాస్తా అయితే ఉడికిస్తున్నాను. ముందు పాస్తా ఉడికించి వంపేసి ఇంకా తాలింపు వేసిస్తాను. చూడండి 2 రకాలు వేసిన. అబ్బాయి కూడా హోంవర్క్ అయితే చేసుకుంటున్నానండి. అయితే ఉడికినాయండి. ఇప్పుడైతే వీటిని వాటర్ అన్నీ పంపిస్తా. పాస్తా అయితే రోజు ఒక జాలీలో అయితే వేసేసినాక వెంటనే చల్లీలు అయితే పోసేసిన. ఎందుకంటే మనం అలాగా వేడి ఉంచినాం అనుకోండి
అతుక్కపోతే మనం వెంటనే చల్లు పోసుకున్నాం అనుకోండి ఇలా విడిపోయినట్టుగా బాగుంటాయండి. నేనైతే ముందుగా కొన్ని వాటర్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి మరిగినాక ఇవి వేసేసిన అండి. అతుక్కోకుండా స్మూత్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకున్నా. జీలకర్ర, కొన్ని ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ చక్కగా కట్ చేసి కొంచెం పసుపు కొంచెం లైట్ వేస్తాను. ఇందులో అయితే క్యారెట్, క్యాబేజీ అలాంటివన్నీ వేసుకోవచ్చు అండి, బాగుంటుంది టేస్ట్. ప్రస్తుతానికైతే ఇంట్లో కూరగాయలు అయితే అన్నీ అయిపోయినాయి. ఈరోజు శనివారం కదా మార్కెట్కి వెళ్ళాలి, అందుకే ఇంట్లో ఉన్న వాటితోనే చేసి మమ్మీ అన్నారు. సరే అని ఇంట్లో ఉన్న వాటితోనే చేసిస్తున్నాండి. ఇలా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. దాని ముక్కలు అయితే గోడినాయండి. ఇప్పుడైతే ఆకులు వేసిస్తున్నాం. చూసారా విడివిడిగా ఉన్నాయి. మళ్ళీ మనం వేడివేడిగా అలాగే ఉంచామనుకోండి, అతుక్కుపోయినట్టు అలాగే ముక్కలా ఉండిపోతాయి. ఈ విధంగా మనం వెంటనే చల్లులు పోస్తున్నాం అనుకోండి, ఇలా విడివిడిగా వస్తాయండి. మంచిగా అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటాయి. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఇప్పుడైతే కొద్దిగా కారం కొంచెం సాల్ట్ వేస్తా. కొంచెం కారం వేసుకుంటాం, అయితే ఎక్కువ కారం లేదు. కొంచెం సాల్ట్. పెద్దవాళ్ళకైతే కొంచెం కారం ఎక్కువ తీసుకున్న బాగానే ఉంటుంది. ఇంకా పిల్లలు కదా వాళ్ళు కారం కొంచెం ఏమని చెప్పారు, అందుకని కొంచెం వేసిన మంచిగా చక్కగా కలిపేసుకోవాలి. కొద్దిసేపు నూనెలా ఇలానే ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి, తొందరగా అయిపోతుంది. ఉదయాన్నే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది, ఇలా తొందరగా చేసేసుకోవచ్చు. ఉదయాన్నే చేయమన్నారు కానీ నేను చేయలేదండి, టమాటా రైస్ చేశాను. ఈవినింగ్ చేసి మమ్మీ అని చెప్పారు, సరే అని ఇప్పుడు చేసిస్తున్నా. అందులో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటాను, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంట్లో అవన్నీ అయిపోయినాయి. నేను ధనియా పౌడర్ వేస్తున్నా. కొత్తిమీర వేసినా మా పిల్లలైతే తినారండి, అందుకోసమని ఏం లేదుగా ధనియా పౌడర్ వేసేస్తున్నా. బాగుంటుంది టేస్ట్. పెట్టి కలిపిస్తున్నా. ఇంకా బీన్స్, క్యారెట్స్ అన్నీ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి. క్యాబేజీ ఇట్లా అవన్నీ వేసుకొని చేసుకోవాలి, బాగుంటుంది. ఎగ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. చాలా రకాలుగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా సాస్ వేస్తున్నా అండి, లైట్గా సోయా సాస్. ఇది పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. ఈ గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మరసం అయితే విండిస్తాను. చూడండి సూపర్గా అయిందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన. ఇప్పుడైతే కొంచెం నిమ్మరసం అయితే విండుతా. గ్యాస్ ఆఫ్ చేసుకుంటే నిమ్మరసం విండిస్తాను. నేనైతే ఒక హాఫ్ ముక్క అయితే విండుతున్నా. ఇష్టం ఉంటే పిల్లలు ఇంకా వింటున్నాడు. మా అబ్బాయి ఏమో నిమ్మరసం తక్కువ తింటాడు, మా అమ్మాయికి ఏమో నిమ్మరసం ఎక్కువ ఉండాలండి. అందుకే లైట్గా అయితే విండుతున్నా. పిల్లలకైతే స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ అయితే పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంకా పెట్టేస్తే వాళ్ళకి కొంచెం వీడియో తీసినా అండి. ఇంకా పాలు కాగేసేసి కొంచెం టమాటా రైస్ అయితే తినేసి పడుకున్నాండి. అసలు చక్కన కాలేదు, అందుకే మధ్యాహ్నం అయితే వంట చేయలేదు. మార్నింగ్ వీడియో కొంచెం, ఈవినింగ్ వీడియో కొంచెం అయితే కలిపి పెట్టేస్తున్నా అండి. పిల్లలు ఇద్దరికైతే పాస్తా పెట్టేసినా అండి. ఈ గిన్నెలు అయితే నేను కర్రీ వేస్తున్నాను. గిన్నెలు అయితే కర్రీ వేయడం అయితే అయిపోయిందండి. రేపు ఇంకా మీతో పని అయితే చేయాలి. మా అమ్మాయి మా ఆయన ఇద్దరైతే కూరగాయలకి తింటున్నారండి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందా? ఇప్పటిదాకా కొంచెం తగ్గి ఉండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి. అంబ్రెల్లా తీసుకోవా? ఆయన మా అమ్మాయి ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చారండి. టమాటాలు, క్యాప్సికమ్, దొండకాయలు, బీరకాయలు, వంకాయలు తెచ్చారండి. ఇప్పుడైతే అన్నీ సర్దేయాలి. వెళ్ళొస్తానండి, బాయ్.